ప్రార్థించుకుందాం. ప్రార్థించు. మోస్తున్నట్టుగా మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొక ఆదివారాన్ని ప్రభా మాకు దయచేసినందులకే మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు, స్తోత్రించుటకు మీరు మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటలు ఈ సమయాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా అందరితో మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేసి ఈ ఆత్మీయ ఆహారం ద్వారా మేము బలవంతులమై యేసుక్రీస్తుకు శిష్యులుగా, మీ పిల్లలుగా ఈ లోకంలో జీవించుటకు కృప చూపు తండ్రి అని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో భద్రపరిచి నడిపించి తీర్చిదిద్దుమని, ఈ కార్యక్రమం అంతట్లో మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము చాప్టర్ 1 4-5 వచనములు. యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? ఇర్మియా గారికి ప్రత్యక్షమాయను. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ప్రత్యక్షత మొదటి వచనములో కొంచెం మ్యాటర్ను మనం కలెక్ట్ చేద్దాం. మొదటి వచనం, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన హిల్కియా కుమారుడు ఎవరు? ఇర్మియా గారు ఎవరు? యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడు. ఫ్యామిలీ హిస్టరీ. దేవుడు ఇర్మియాను యాజకుడుగా వాడుకోలేదు, ప్రవక్తగా వాడుకున్నాడు. నేను సువార్థికుడను అంటే నేను అక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాక్యాన్ని చెప్పేవాడను, సువార్థికుడను. కొందరు కాపరులు ఉంటారు, వారు సంఘాన్ని, ఆ మందను కాచేవారు, అనగా ఒక సంఘాన్ని లీడ్ చేసేవారు కాపరి. మేము సువార్థికులము. కాపరులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. సువార్థికులకు ఒక ప్లేస్ అంటూ ఉండదు. కాపరి ఒక ప్రత్యేకమైన ప్లేస్లో దేవుని వాక్యాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు. కాపరి ఆ సంఘాన్ని కాపాడే పనిలో ఉంటాడు కాపరి. సువార్థికులేమో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ అవసరత ఉంటే అక్కడ వెళ్ళి వాక్యం అందించేవారు సువార్థికులు. అందరూ దేవుని పని చేసేవారే. ఇర్మియా గురించి ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యము అతనికి ప్రత్యక్షమాయను. గర్భములో నేను, దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. గర్భములో ఆ రూపం రాకముందే దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, నిన్ను నేను ఎరిగాను. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఇంగ్లీష్లో జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. చాలా పెద్ద జాబు, ప్రవక్త జాబ్. నేను ఒక ఇవాంజలిస్ట్ను ప్రభు మాటలు చెప్పగలను. ఎందుకంటే ప్రభు చెప్పాడు గనుక, బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు గనుక నేను బైబిల్ చదివి చెప్పగలను. మరి దేవుడు చెప్పింది జాగ్రత్తగా మెమరీలో స్టోర్ చేసుకొని చెప్పాలంటే ఎంత కష్టం. బుక్లో, పరిశుద్ధ గ్రంథం అండి, బుక్లో ఉన్నదే చాలా మంది చెప్పేటప్పుడు కొంచెం అయిపోతారు. మరి ప్రవక్తకు దేవుడు చెప్పాడు, అది వెళ్ళి చెప్పాలి. ఎక్కడ తేడా రాకూడదు.
ప్రవక్త దేవుడు చెప్తే విని వెళ్ళి చెప్పాలి. మీకు తెలుసు ఎలీషా, ఏలియా. ఏలియా ఏలియాను దేవుడు అంటున్నాడు, నీవు అడవిలోనికి వెళ్ళు అంటాడు. అడవిలోకి ఎందుకు వెళ్ళాలి ప్రభా? అన్ని నక్కలు, పులులు, సింహాలు, దోమలు, అక్కడ ఏముంటాయి ప్రభా అనలేదు. అడవిలోకి వెళ్ళు అంటే అడవిలోనికి వెళ్ళు. కేరీతు వాగు దగ్గర వెళ్ళు, వెళ్తాను ప్రభా. అక్కడ ఏముంటది ప్రభా కేరీతు వాగు దగ్గర అనలేదు. ప్రవక్త అంటే పెద్ద జాబ్, గ్రేట్ పర్సనాలిటీ. ఇర్మియా గారు ప్రవక్తల్లోకెల్లా ప్రవక్త. ఇతను ఎంత గొప్పవాడు అని దేవుడు రాశాడు. నీవు కడుపులో తల్లి గర్భములో రూపింపక మునిపే నిన్నెరిగి తిని అంటే ఎంత గొప్ప దైవజనుడై ఉండాలి, ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి తను. నీవు రూపింపక మునిపే నిన్నెరిగి తిని. మనల్ని ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిలో నీవు నాకు బాగా తెలుసు అంటేనే, అమ్మో నేను నీకు తెలుసా సార్ అంటాం. నాకు నీవు తెలుసు, మీ డాడీ తెలుసు, మీ మమ్మీ తెలుసు, మీ అమ్మమ్మ తెలుసు అంటే అబ్బో అవునా. మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సోనియా గాంధీ మేడం. సోనియా గాంధీ మేడం వచ్చి మీ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు అండి అని అందరి పేర్లు చెప్తే అబ్బో ఆగుతామా? మా 4 ఫాదర్స్ పేర్లు అన్ని మీకైనా తెలుసు మేడం. ఉబ్బి తబ్బిబ్బైపోయే సందర్భం. దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఇర్మియా ఏమనుకుంటున్నావు నీవు అసలు కడుపులోనికి రాకముందే నాకు తెలుసు అన్నాడు. ఎంత గొప్ప అవకాశం, ఎంత గొప్ప డైలాగు అతను విన్నాడు. నీవు అసలు గర్భములో నుంచి బయటికి రాకముందే నిన్ను ప్రతిష్ఠించి తిని, ఇంగ్లీష్లో Chapter 1 verse 5 అపాయింట్మెంట్ చేసేసాడు. పుట్టకముందే జాబ్ వచ్చింది, పుట్టకముందే జాబ్ ఇచ్చేశాడు, అపాయింట్మెంట్ ఇచ్చాడు దేవుడు. నీవు ఎవరు? ప్రవక్తవు, నా మాటలు విని చెప్పే పెద్ద జాబు నీకు ఇచ్చాను. 6వ వచనంలో అతను అంటున్నాడు, ఇర్మియా ఉబ్బి తబ్బిబ్బైపోయి, అయ్యో ప్రవ్వా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, నాపై ఇంత బాధ్యత పెడుతున్నావేంటి? నేను చాలా చిన్నోడిని. అయ్యో ప్రవ్వా, నీవు ప్రవక్తవు అనగానే అయ్యో ప్రవ్వవు యెహోవా, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఎందుకంటే నీ మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, అలా అనవద్దు. నేను నిన్ను పంపు వారందరి యుద్ధకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నాకు మెమరీ అంతగా ఉండదో అని భయపడ్డాడు. ఎందుకు? మాట్లాడేది ఎవరు? యెహోవా దేవుడు. పెద్ద జాబ్ అది. ప్రవక్త అంటే ఆషామాషి కాదు, సేవకులంటే కూడా ఆషామాషి కాదు. సేవకులమైన మాకు కఠినమైన తీర్పు కాదు, మరీ కఠినమైన తీర్పు ఉంది. సేవకులు తప్పు చెబితే పాడాయేదెవరు? సంఘం. అందుకే దేవుడు రాయించాడు, సేవకులకు మరీ కఠినమైన తీర్పు, జాగ్రత్తగా మాట్లాడాలి, లేదా మోకరించి ప్రార్థించుకొని వెళ్ళిపోవాలి. ఈ జాబ్ అంత మంచి జాబ్ ఏం కాదు. మరీ కఠినమైన తీర్పు ఎవరికి వస్తుందట? సంఘాన్ని కాదు. మీరేమంటారు? మా సేవకుడు అలాగే చెప్పాడు దేవా అంటారు. మా సంఘ కాపరి ఇలాగా చెప్పాడు తండ్రి. సంఘ కాపరిని పక్కన పెట్టి 3 కోటింగ్లు వాళ్ళకు 1 కోటింగ్ మీకు. వినేటప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి మరి కదా. వినేటప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తున్నాడో ఏం చెప్పకూడదు. చాలా పెద్ద జాబు ఇర్మియా గారి జాబు. ఇర్మియా అనే మాటకు అర్థం యెహోవా లేపును అని ఉంటుంది. ఇర్మియా అనే మాటకు అర్థం యెహోవా లేపును లేదా యెహోవా స్థాపించును. ఆ పేరుకు అర్థం యెహోవా ఇర్మియా ద్వారా ఏం స్థాపించును? గొప్ప
సమూహాన్ని స్థాపించుకుంటాడు. తన కోసం ఒక ప్రజలను ఇర్మియా ద్వారా స్థాపించుకుంటాడు. ఆ పేరు ఇర్మియా గారికి ఉంది. అవన్నీ విన్న ఇర్మియా గారు, అయ్యో నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. 7వ వచనం. యెహోవా అనవద్దు, ఇంకా నీవు భయపడకు, నిన్ను విడిపించుటకు. చాలా మంది ఉంటారు కదా, ఇది పెద్ద వాళ్ళకి పోయి వాక్యం చెప్పాలంటే ఏం కావాలి? గుండె ధైర్యం. భయపడకు అన్నాడు. నువ్వు వారికి భయపడకు, నేను అపాయింట్మెంట్ చేసింది నేను, అపాయింట్మెంట్ ఇచ్చింది నేను. నువ్వేది భయపడుతున్నావు? నీకు ఆ కెపాసిటీ ఉందని నీకు అపాయింట్మెంట్ చేశాను. నువ్వు భయపడకు, నిన్ను విడిపించటం నేను తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అమ్మయ్యా, ఎంత బాధ్యత, ఎంత బాధ్యత! ఏమిచ్చాడు దేవుడు? వాక్యం ఇర్మియాకి ఇచ్చేశాడు. ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని, ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒకప్పుడు మందసములో, దేవుని మందసములో కొన్ని పాత్రలు ఉండేవి. ఆ మందసము కొంచెం కూడా అపవిత్రంగా టచ్ చేస్తే ఏమయ్యిందో మీకు తెలుసు. మందసం బండి మీద పోతా ఉంది, ఆ బండి కొంచెం పక్కకు పడిపోవడానికి స్లిప్ అయితే పక్కన ఒక వ్యక్తి పట్టుకుంటే అదేమైందో మనకు తెలుసు. దేవుని మాటలు ఇచ్చేశాడట. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, వెల్లగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. దేవుని మాటలతో ఏం చేయొచ్చు? కట్టొచ్చు, పడద్రోయొచ్చు. యేసుక్రీస్తు ప్రభు పేతురు గారికి పిలిచి పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చాను అన్నాడు. నీ ఇష్టం పీటర్, పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చాను. నీవు ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ లాక్ చేసావనుకో, లాక్. పేతురు ఈశ్వర పదార్థం చూసి ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ అయిపోతుంది. లాక్ చేశారనుకోండి, లాకే. కీస్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? శిష్యుడైన పేతురు గారికి ఎవరిచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు కీస్. ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, లాక్ చేస్తే లాక్. అంత పవర్ఫుల్ మాటలు దేవుని మాటలు. ఒక వ్యక్తి పరలోకం పోవాలంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే శరణ్యం. ఇవన్నీ దేవుని మాటలు, ఇవన్నీ దేవుని మాటలు. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, వెలిగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. ఎంత పెద్ద బాధ్యత, ఎంత పెద్ద బాధ్యత! ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇర్మియా గారికి ఇచ్చాడు. అతను అందుకే అమ్మో భయపడిపోయి, అయ్యో ప్రభువా యెహోవా, నేను చాలా చిన్నోని, ఇంత పెద్ద బాధ్యత నాపై పెడుతున్నావు అని భయపడిపోయాడు. నీవు భయపడకు, పెద్ద జాబ్. ఏం జాబ్ అది? ప్రవక్త జాబ్. కాపరి జాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న జాబ్. ఒక సువార్థికుడి జాబ్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సువార్థికుడికి. ఎందుకంటే కాపరికి అట్లీస్ట్ సంఘం తెలుసు, సువార్థికుడికి సంఘం తెలియదు. సంఘంలో ఎవరెటువంటి వారో తెలియదు. కాపరికి అట్లీస్ట్ ఫ్యామిలీస్ తెలుసు, ఏ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ తెలుసు. కొన్ని ఫ్యామిలీస్ అని చూస్తారు,
కొందరు ఫ్యామిలీస్ ఏమో రండి సార్, అయ్యగారు రండి, మీరు ప్రార్థించండి అంటారు. కొందరేమో విసుక్కుంటారు. అలాంటి ఫ్యామిలీస్ కూడా కాపర్లో తెలుసు, భరించాల్సిందే. కానీ ఇవాంజలిస్టులకు ఇలా కాదు, ఎవరు ఎటువంటి వారో తెలియదు కనుక చాలా జాగ్రత్తగా 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 వాక్యాన్ని వివరించాలి. ఎలా చూసినా కూడా ఇది కష్టతరమే, అంత ఈజీ కాదు. దేవుని మాటలు విని చెప్పడం అంత ఈజీ కాదు. ప్రవక్త ఇర్మియా గ్రంథము 33, ఇర్మియా చాప్టర్ 33, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనం. వర్స్ 1. తల్లి గర్భములోనికి రాకముందే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎంత గొప్ప క్యారెక్టర్ ఉండాలి. ఇర్మియాకి ఎంత గొప్ప క్యారెక్టర్ ఉండాలి. గొప్ప దైవజనుడు ఇర్మియా ప్రవక్త. చెరసాల ప్రాకారంలో ఉన్నాడు. రెండవసారి అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవాను నామం వహించిన వాడే. దేవుడు మళ్ళీ మాట్లాడుతా ఉన్నాడు. చెరసాలలో ఉన్నావా ఇర్మియా? చెరసాలలో ఉన్నావా? ఏంటి ప్రవ్వా నాకు ఈ బతుకు? మనమైతే అంటాం, ముందు నన్ను విడిపించు తర్వాత మాట్లాడు, ముందు నన్ను విడిపించు తర్వాత మాట్లాడు. సమస్య రాగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ దేవుడితో ఫైటింగ్. ఇల్లు ఇచ్చినా సరిపోదు, పిల్లలు ఇచ్చినా సరిపోదు, ఫుడ్ ఇచ్చినా సరిపోదు, బంగారం ఇచ్చినా సరిపోదు. మనకు అతనికి ఏమి ఇచ్చాడు? చెరసాలలో ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యేలాగా అంటున్నాడు. 3వ వచనం, నాకు మొరపెట్టుము. ఎందుకు రవ్వా? నేను జైల్లో ఉంటే నీకు మొరపెట్టాలా? నీకు తెలియదా? నన్ను విడిపించు. ఫస్ట్ విడిపించకుండా జైల్లో పెట్టి కనబడి నాకు మొరపెట్టు. ఏంటి రవ్వా ఇదంతా? కానీ ప్రవక్త దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఎంత ఒబిడియంట్ అయి ఉండాలి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. అతని జీవితం ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి. అతను హిల్కియా గర్భములోనికి రాకముందే దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ హిల్కియాకు ఇర్మియా ఎప్పుడు పుడతాడు? హిల్కియా గర్భములో ఇర్మియా రాకముందే దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ తరం కోసం చూస్తా ఉన్నాడు, ఆ సిచ్యువేషన్ కోసం చూస్తా ఉన్నాడు. యాజకుడైన హిల్కియా కుమారుడు పుట్టాలి, అతను ఇర్మియా పుట్టాలి. ఆ రోజు ఆ గడియ కోసం చూసిన దేవుడు ఇర్మియాను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి ఉండాలి. చెరసాలలో ఉండగా దేవుడు అతన్ని ప్రత్యక్షమయ్యేలా అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆలోచన చేయగలిగితే ఆ సందర్భం ఎలాంటి సందర్భం, వాక్యం ఎలా ఉందో ఆలోచిస్తాం. అతను ఖైదీగా ఉన్నాడు, చెరసాలలో వేయబడి. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అతనికి తెలుసు, నేను ఎక్కడ ఉంటే అక్కడ యెహోవా దేవుడు ఉంటాడు అనే సంగతి అతనికి తెలుసు. అందుకే మనలా అడగలేడు, ముందుగా విడిపించు తండ్రి విడిపించు అనలేదు. అతనికి తెలుసు, నా నోట ఏముంది? ఆయన వాక్కు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు ఎక్కడ వదిలిపెడతాడు? ఆయన లోనికి వాక్యాన్ని పంపిన దేవుడు అతన్ని ఎలా వదలగలడు? ఎలా విడిచిపెట్టగలడు? అతన్ని ఎలా విడిచి ఉండగలడు దేవుడు? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. కానీ మనం కాల్ చెయ్యం. మనం ఏం చెయ్యము? కాల్ చెయ్యం.
ఆయన అంటున్నాడు, ఇంటర్నేషనల్ కాల్ కాదు ఇది, యూనివర్సల్ కాల్. నాకు మొరుపెట్టు, నాకు ప్రార్థించు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు. 800 కోట్లు ఒకవేళ దేవుడికి ప్రార్థన చేస్తే 800 కోట్ల మందికి దేవుడు ఆన్సర్ ఇవ్వగలడంటే ఇది ఎంత గొప్ప దేవుడై ఉండాలి, ఎంత గొప్ప దేవుడై ఉండాలి. మనము నమ్ముకున్న దేవుడు, ఒక గొప్ప వ్యక్తి నేను వెతుకుంటూ వచ్చాడు అంటే అది ఈజీ కాదు. ప్రపంచ మానవాళిని వదిలేసిన దేవుడు ఇర్మియానే ఎన్నుకున్నాడా? ఆలోచన చేయాలి. ఇర్మియానే ఎన్నుకున్నాడా? ఇర్మియాకే ప్రత్యక్షమైందా వాక్యం? ఇర్మియాకే ప్రత్యక్షం కావాలా వాక్యం? ఇర్మియాకు దేవుని వాక్య ప్రత్యక్షత. ధన్యుడైపోయాడు ఇర్మియా గారు, ధన్యుడైపోయాడు. అనేక పర్యాయంలో దేవుని వాక్యం అతన్ని ప్రత్యక్షమై అతన్ని దేవుడు వాడుకున్నాడు. అతను చెరసాలలో ఉన్న ఏమనలేడు, రిట్రీట్ కాలేడు. నిన్ను ప్రతిష్ఠించి తిని అన్నాడు దేవుడు. అతను బాధపడ్డాడు. వాక్యం చెబితే వాక్యాన్ని విని ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే ప్రవక్తలు ఏడిచారు. గాస్పెల్ జాన్ చాప్టర్ 11 verse 33 verse 34. యేసు ఈ లోకంలోనికి వచ్చిన గొప్ప ప్రవక్త. కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడు. అతనిని ఎక్కడ నుంచిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. 35. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలా ప్రేమించెనో చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్ను తెరిచిన ఈయన ఇతడిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు. ఎన్ని మాటలు చెప్పినా దేవుని మాటలు చెప్పినా మనుషులు మారకపోతే ఆత్మలో మూలుగులు ఉంటాయి ప్రవక్తలకు. ఏడిచారు ప్రవక్తలు. దేనికోసం ఏడిచారు? అన్నం కోసం కాదు, ప్రాపర్టీ కోసం కాదు, పెళ్ళైతే లేదని కాదు, పిల్లలు లేరు అని కాదు. దేనికోసం ఏడిచారు? దేవునికి ఆత్మలు కావాలి, ఆత్మలు. దేవునికి ఆత్మలు కావాలి, ఆత్మలు. దేవుడికి ప్రార్థించాలంటే ఏం కావాలి నీకు? మొబైల్ ఫోన్ అక్కర్లేదట. నాకు మొరుపెట్టు, నీకు ఆన్సర్ ఇస్తా. బట్ వండర్ఫుల్ గాడ్. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గుణమైన సంగతులు నీకు తెలియజేతును. ఇది దేవుని మాట. కాల్ చేయండి అంటున్నాడు, ప్రార్థించండి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థించండి అమ్మా, నేను చూసుకుంటాగా. మన ప్రార్థన అంటేనే చిరాకు. ప్రార్థన యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? ఇర్మియా గారికి. మరి నాకెట్లా ప్రభువా? నాకెట్లా? నీకు కూడా ప్రత్యక్షమవుతా. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 9 verse 26. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షపరచబడ్డాడు సుమారు 2000 సంవత్సరాల క్రితం. అనగా ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్యే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో మనకు కూడా ప్రత్యక్షత జరిగిపోయింది. మనకు కూడా ప్రత్యక్షమాయను యెహోవా వాక్యం. ఆ ఇర్మియాకు ప్రత్యక్షమైన ప్రభువా నాకా అంటే ఇదేంటి మరి? వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు మీ ఇంటికి వచ్చాయి, మీ చేతికి వచ్చాయి. గ్రహించాలి. ఎఫెసీ పత్రిక Ephesians chapter 3 verse 20.
మనము అడుగు వాటన్నిటికంటేనంట, మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేయగలడు? నీవేం అడుగుతావు అడుగు. ఎంత ధైర్యం కావాలి ఇచ్చేవాడికి. మనము అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు, నాకు ప్రార్థన చేయి ఇర్మియా, నేను పక్కనే ఉన్నాను. నువ్వు చెరసాలలో ఉన్నావా? నేను ఇక్కడే ఉన్నాను. నువ్వేం దిగులు పడకు. నేను నీ నోట ఏముంచాను? నా మాట, నా ప్రత్యక్షత నీకు ఇచ్చాను. నువ్వు పుట్టక ముందే నీవు నాకు బాగా నచ్చావు, నిన్ను అపాయింట్ చేసుకున్నాను అన్నాడు. ఎంత గొప్ప ధన్యజీవి ఇర్మియా గారు. మనం ఏమేంటి రవ్వా, మా సంగతి ఏంటి అంటే, మీకు కూడా ప్రత్యక్షమాయను కదా వాక్యము. వాక్యము మనకు కూడా ప్రత్యక్షం అయ్యింది కదా. తెలుగులో ఉంది వాక్యం, ఇంగ్లీష్లో ఉంది వాక్యం, గ్రీకులో ఉంది వాక్యం, హిబ్రూలో ఉంది వాక్యం, తమిళ్లో ఉంది వాక్యం, అన్ని భాషల్లో వాక్యం ఉంది. వాక్య ప్రత్యక్షత మనకు వచ్చేసింది. అంటే దేవుడు నిన్ను కూడా గొప్ప జనముగా చేసుకున్నాడు. దేవుడు నీవు కూడా పుట్టక ముందే నీవు కావాలనుకున్నాడు. కానీ ఈ విషయం మనకు తెలియదు. ప్రార్థించుట మానకు అంటున్నాడు దేవుడు. మానితే ఏంటి ప్రభా? సరే నేను ప్రార్థన చేయను ప్రభా. ఏంటి? సమయలు, మొదటి సమయలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు, అమ్మయ్యా ప్రార్థన చేయకపోతే ఏందట? దేవుని ఎదుట పాపము చేసిన వారిగా మిగిలిపోతాము. జాగ్రత్త. ప్రార్థన మాంతారా? అన్నమైనా తినడం మానేద్దాం. ప్రార్థన మాత్రం మనం మారడానికి వీలు లేదు గాక వీలు లేదు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానితే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అమ్మయ్యో ప్రార్థన చేయకపోతే ఏంట్రవ్వా, నేను పాపినా? ఎస్. ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమంటున్నాడు? నీకు ఏం తగులును? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. దేవుని వాక్యం ఆనాడు ఇర్మియాకు ప్రత్యక్షమాయను. యుగముల అంతమందున్న మన కోసం ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మనకు ప్రత్యక్షమాయను. ఎందుకు? మనల్ని కాపాడడానికే.